भारत माता की जय। भारत माता की जय। मातरम मातरम वंदे मातरम। मातरम मातरम वंदे मातरम। मातरम मातरम वंदे मातरम। నా పేరు కడమ రాజవిష్ణు. మాది స్వగ్రామం వచ్చి కోట పంచాయతీ గులోజుపాలెం గ్రామం. బీజేపీలో మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను, మండల ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మన కార్యకర్తలు. ఈరోజు ఎందుకు వచ్చే మన్ కీ బాత్ కార్యక్రమం అంటే మనసులో మాట. నరేంద్ర మోడీ గారు చేసే కార్యక్రమాలన్నింటికీ నెలలో చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం జరుగుతుంది. భారతదేశంలో ఏం జరుగుతుందో నరేంద్ర మోడీ పథకాలు, నరేంద్ర మోడీ గారు ఏమేమి చేస్తున్న కార్యక్రమాలు అవన్నీ దీంట్లో వస్తాయి. ఓకేనా? ఇప్పుడు చూసి మేము విద్య అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. విద్యలో పాల్గొనే వారికి అందరికీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల. ఓకేనా? ప్రతి నెల లాస్ట్ ఆదివారం వచ్చి మేము పెట్టి చూపించిన తర్వాత ఒక రోజు వచ్చి కిజ్ పెట్టడం జరుగుతుంది. ఒకవేళ మీ టీచర్స్ ఎవరైనా పెడతామంటే వాళ్ళతో మాట్లాడి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ల వాళ్ళ పేర్లు తీసుకుంటాము. వాళ్ళకందరూ కలిసి ఒకే దగ్గర ప్రోగ్రాం జరిపిస్తాము. ఓకేనా? ఇప్పుడు భారతదేశంలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మన వరకు నీట్ ఎగ్జామ్ గురించి సమాచారం చేసింది. మీరు యూట్యూబ్లో ఉంటాయి. మన పేపర్ లీకేజ్ వచ్చింది నీట్ ఎగ్జామ్ గురించి. అది ఎవరో చేశారు కానీ మన భారత ప్రభుత్వం మీద పడింది. చేసిన వాళ్ళు వేరు, తప్పు పట్టడానికి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అలా కాకుండా ఎవరు తప్పు చేస్తే వాళ్ళే శిక్ష అనుభవించాలి. అదొకటి. ఇప్పుడు మీకు అందరికీ ఇంత నైన్త్ కదా, 3 నెలల నుంచి 15 సంవత్సరాల వరకు పిల్లలకి అందరికీ నరేంద్ర మోడీ గారు ఆరోగ్య పోషణ కార్యక్రమం నరేంద్ర మోడీ గారు మీకు ప్రమోట్ చేయడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చూసుకుంటుంది, గవర్నమెంట్ చూసుకుంటుంది. బాగా చదవాలి. ఎందుకంటే ఈరోజు మన నరేంద్ర మోడీ గారు మనకు ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు కోసం చాలా ప్రణాళిక సిద్ధంగా ప్రతి విద్యార్థులకు కూడా ఒక ప్రోగ్రామ్ రూపంలో ఈరోజు ఈ కార్యక్రమంలో చెప్పడం జరుగుతుంది. కనుక మనం ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు కూడా నీట్గా ప్రతి ఒక్కరు చక్కగా చదువుకొని మన తల్లిదండ్రులకి మంచి పేరు, మన గ్రామానికి మంచి పేరు, మన మండలికి మంచి పేరు, మన దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి తీసుకురావాలి అంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. ఎప్పుడు మాట వినకూడదు. మనం ఏం పనికి వచ్చాము? ఆ విధంగా మరి మీరు రాబోయే రోజు మరి మేము నెక్స్ట్ వారం వస్తాము. అప్పుడు మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఆకలి ఆపుతుంటారు కదా, భోజన వ్యవస్థ మరి ఆ టైంలో వచ్చాము. అందరికీ కూడా చక్కగా చదువుకోండి. శుభాశిస్సులు. ఏమ్మా? పిల్లలకి సుకన్య యోజన అనేసి ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. దాంట్లో పిల్లలకి అమౌంట్ వేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. అది మీరు ఉద్దేశించుకొని పిల్లలు కూడా బాగా చదువుకోవడం.